తెలంగాణ డయాగ్నోస్టిక్స్. బీదోళ్ళు ఎవరైనా టెస్టులు, బ్లడ్ టెస్టులు కానీ ఏ టెస్టులు కానీ చేయించుకోవాలంటే ప్రైవేట్లో పోవాలి. ప్రైవేట్లో బెయిల్ కట్టలేని పరిస్థితి. అటువంటిది మా ప్రభుత్వంలో మేము చర్యలు తీసుకొని హబ్ అండ్ స్పోక్ మోడల్లో, అంటే సేమ్ ఎట్లయితే ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద ల్యాబ్స్ ఎట్లయితున్నాయి ఆ రకంగా నారాయణగూడలో ఒక హబ్ పెట్టి స్పోక్ మోడల్ మిగతా అందరు శాంపిల్ కలెక్ట్ చేసి సేమ్ యాజ్ ఈజ్ కంప్యూటరైజ్ చేసి ఏదైతే కార్పొరేట్ డయాగ్నోస్ సెంటర్ పెద్ద పెద్ద ఉన్నాయో వాటికి ధీటుగా వాటికన్నా మంచిగా ప్రజలకు డయాగ్నోస్టిక్ సేవలు అందించడం జరిగింది. లక్షలాది మందికి ఇప్పటికీ వైద్య దాన్ని పరీక్షలు చేయడం జరిగింది. డయాలసిస్ సెంటర్స్ అనేటివి ఆ ప్రభుత్వం రాకుండా ముందు ఎన్ని ఉండే అంటే మొత్తం కొడితే రాష్ట్రం మొత్తం 3 ఉండే. మేము ఇమ్మీడియట్లీ కేసీఆర్ గారి సూచన మేరకు అన్ని డిసిషన్ తీసుకొని వాటిని ఫస్ట్ విడతలో 40 చేసినాం. ఆ 40 డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసినప్పుడు గతంలో ఒక డయాలసిస్ పేషెంట్కి ఏదైనా ఇబ్బంది అయితే డయాలసిస్ చేసుకోవాలంటే డైరెక్ట్ హైదరాబాద్ రావాలి. మామనాడు నుంచి ఆదిలాబాద్ నుంచి ఎక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి డయాలసిస్ చేసుకుని వాళ్ళకి ఎంత దుస్థితి అంటే వారానికి 2 సార్లు చేసుకోవాలి. వారంలో 2 సార్లు మామనాడు నుంచి హైదరాబాద్ రావడం, లేకుంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావడం, అది కూడా పేషెంట్ తో పాటు వాళ్ళ ఒక మనిషి రావాలి అంటే వాళ్ళ జీవితం మొత్తం దానికి సరిపోతుంది. అటువంటి అంతటా 40 ఐసీయూ సెంటర్ ఒకటేసారి ఏర్పాటు చేసినాం. అది కూడా దేశంలోనే గవర్నమెంట్ సెక్టర్ లో ఫస్ట్ టైం సింగిల్ యూజ్ ఫిల్టర్స్ ఎక్కడ లేవు. అంటే గతంలో అంతకుముందు ఏం చేశారంటే ఈ డయాలసిస్ చేస్తే ఒకటే ఫిల్టర్ను 5-6 సార్లు 7-8 సార్లు వాడేది. అంటే అదే ఫిల్టర్ను క్లీన్ చేసి మళ్ళీ వాడితే దాంతో క్వాలిటీ డయాలసిస్ అయ్యేది కాదు, ఇంకోటి క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యేది, రోగాలు పెరిగి తొందరగా రోగి చనిపోయేవాళ్ళు. అటువంటి సింగిల్ యూజ్ ఫిల్టర్ మొత్తం దేశంలోనే గవర్నమెంట్ సెక్టర్ లో ఫస్ట్ టైం మనం దాన్ని ఎంత ఖర్చు అయినా సరే వీళ్ళకి మంచి డయాలసిస్ అందించాలని కార్పొరేట్ స్థాయిలో అందించడం జరిగింది. దాని తర్వాత మోడల్ గా దేశంలో చాలా రాష్ట్రాలు చూసిపోయి కొన్ని రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.